లైన్ కాకుండా మనం ఫిగర్ అవుట్ చేస్తే చెప్పేసారు పాటని ఇది కరెక్టా లేదా అని మాట్లాడాలి. What is Rashmika's style? విజయ్ దేవరకొండ రౌడీ రౌడీ వచ్చిందంటే ఆన్సర్ అంతే సీరియస్లీ భూమా చాలా చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్, చాలా ఎమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. రష్మిక భూమాకి ఎక్కడైనా రిలేట్ అయ్యారా ఎట్ ఎనీ పాయింట్, ఎనీ ఎమోషన్, ఎనీథింగ్? నాకు భూమా అనే క్యారెక్టర్ విన్నప్పుడు, నాకు గర్ల్ ఫ్రెండ్ అనే స్టోరీ నరేట్ చేసేటప్పుడు నాకు ఒక్కటి ఏమనిపించింది అంటే మన అందరి లైఫ్లో జరిగే సిచ్యువేషన్ ఇది. అంటే చాలాసార్లు లవ్ స్టోరీ అన్నట్టు అంటే ఒక విధానం చూపిస్తారు, కానీ ఇది ద గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఆల్సో లవ్ స్టోరీ, బట్ లవ్ స్టోరీ ఇన్ అ వే దట్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్ బిఫోర్. అంటే ఆ సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి కదండి, అంటే మనము బెస్ట్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటాం కానీ బయట వాళ్ళతోటి మాట్లాడుకుంటాం, అట్లాంటి లవ్ స్టోరీ. సో ఇప్పుడు మనకు సినిమా చూస్తే బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు ఉంటుందంట, అంటే చాలా కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, అదనమాట సంగతి. మనం గర్ల్ ఫ్రెండ్ తో చాలా రిలేట్ కాబోతున్నాం అని అర్థమైంది. సో ఓవర్ టు యూ రష్మిక, మీ ఫ్యాన్స్ తో, మీ ఆడియన్స్ తో మాట్లాడుకోవచ్చు. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు, ఎంత ప్రేమ చూపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ వెల్కమ్. మొదటి ఏం స్టార్ట్ చేయాలంటే ఐ థింక్ ఈ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదండి, అంటే ఇప్పుడు బస్ బర్నింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఐ ఫీల్ చాలా పర్సనల్గా అయిపోతుంది అని. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు అని, బట్ ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్. సో ఐఎమ్ వెరీ సారీ టు ఆల్ ద ఫ్యామిలీస్. కేర్ఫుల్గా ఉండండి, కేర్ తీసుకోండి అని చెప్పొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు వీఆర్ ఆల్ హెల్ప్లెస్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో అగైన్ ఐఎమ్ వెరీ వెరీ సారీ. అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూసారు, ఐ హోప్ యూ లైక్ ఇట్. గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా